మనం ఇప్పుడు 2026 ఇయర్లో ఉన్నాం. క్లౌడ్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? క్లౌడ్ అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ అనేది మన ప్రిమైస్లో కాకుండా వేరే ఎక్కడైనా చేయడం. దానివల్ల ఏంటంటే మనకి ఈజీ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో చాలా కంట్రీస్ ఏం చేస్తాయి, లైక్ అమెరికా కావచ్చు ఆర్ ఆస్ట్రేలియా కావచ్చు, అక్కడ ఉన్న కంపెనీస్ వాళ్ళ దగ్గర అకౌంటింగ్ చేయించుకోకుండా ఇండియాలో ఉన్న పర్సన్స్ చేత అకౌంటింగ్ చేయించుకుంటారు. దానివల్ల అకౌంట్స్ అనేది బెటర్ క్వాలిటీ అండ్ తక్కువ కాస్టింగ్తో అవుతుంది. అలాగే ప్రెసెంట్ చాలా కంపెనీస్, స్మాల్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళ దగ్గర అకౌంటింగ్ చేయించుకోలేకపోతుంది. అంటే ఇన్హౌస్గా అకౌంటింగ్ చేయించుకోలేకపోతుంది. ఎందుకు? స్టాఫింగ్ దొరకట్లేదు, లేకపోతే దొరికిన వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉండట్లేదు. అందువల్ల అకౌంటింగ్ అనేది వేరే పార్ట్ టైం అకౌంటెంట్కి ఇచ్చేస్తున్నారు. అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. దానికన్నా ఇప్పుడు క్లౌడ్ అకౌంటింగ్ ద్వారా ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న ఎంప్లాయీ చేత సేల్స్ అండ్ పర్చేస్ వరకు చేయించుకుని రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, మంత్లీ మన ఖర్చులు ఏదైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ అన్ని కూడా మన కన్సల్టెంట్కి ఇస్తే ఆయన క్లౌడ్ ద్వారా ఆ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. దానివల్ల మనకి బుక్స్ అనేది ఎప్పటికప్పుడు క్లోజ్ అవుతుంది, మనకి పర్ఫార్మెన్స్ ఏంటో అర్థమవుతుంది అండ్ ఫైలింగ్స్ కూడా ఈజీ ఉంటుంది. అలా కాకుండా మనం అకౌంటింగ్ సరిగ్గా చేసుకోకపోతే మనకి మెస్సీ అయిపోయి మనం లాసెస్లో కూడా ఇన్కర్ అయిపోతూ ఉంటాం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక కన్సల్టెంట్ పెట్టుకోండి, క్లౌడ్ ద్వారా అకౌంటింగ్ చేయించి సేఫ్గా ఉండండి.